నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది। ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం। ప్రజలకు సంక్షేమ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం। రోడ్డు శంకుస్థాపనలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి। ఎన్డీఏ కూటమి నాయకుల సలహాలు సూచనలతో నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం। పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం। గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా చేయించుకున్న చర్యలు తప్పవు। జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరిక। పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు। పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా ఏలూరు విచ్చేసిన ఎంపీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు। అనంతరం ఆయన ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు। దానికి అనుగుణంగా డిసెంబర్ నెల నుండి పనులు మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు। అదేవిధంగా ఏలూరును స్మార్ట్ సిటీగా ప్రకటించాలని ఢిల్లీలో కేంద్ర మంత్రులను కోరినట్లు వెల్లడించారు। అలాగే పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని, నిరుద్యోగ యువతకు ప్రతి వారం తన కార్యాలయంలో ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు। పార్లమెంట్ వైజ్గా సెంట్రల్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య నేను తీరుస్తానని వాళ్ళందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపడం జరిగింది ఇవాళ। అలాగే వాళ్ళందరికీ చెప్పాము, ప్రతి ఒక్క సమస్య మేము ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క సమస్యను కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాం। అలాగే ఇవాళ ఏలూరులో వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది, దాని గురించి మొదటి అడుగు వేయడం జరిగింది। అలాగే టొబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది। అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే చింతలపూడి దగ్గర ఆగిపోయింది, దాని గురించి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది। మంత్రి కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది, అవన్నీ చేస్తామని పాజిటివ్గా చెప్పడం జరిగింది। అలాగే యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం। ఈసారి వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం మా ఆఫీస్ దగ్గర అంటే ఎంపీ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం జాబ్ మేళా। ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం। మాకు అప్పుడే 340 రెజ్యూమ్స్ వచ్చినాయి, దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూలు పిలిపించడం జరుగుతుంది। అలాగే ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం। ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసాం। ఆ ఇండస్ట్రీకి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుచుకొని వెళ్ళి మాట్లాడించి ఆ ఇండస్ట్రీని ఫైనలైజ్ చేస్తాం। అలాగే ఇంకొక డేటా సెంటర్ యుఎస్సికి సంబంధించిన డేటా సెంటర్ ఏలూరులో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది। వాళ్ళ వరకు ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ఇండస్ట్రీలు డేటా సెంటర్లు ఏమైనా ఐటీ కంపెనీలు కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం। ప్రజలకు సంక్షేమ సుపరిపాలన అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో పలు రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు। చింతలపూడి నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన రోడ్లను గుర్తించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాటిని నిర్మించడం జరుగుతుందన్నారు। కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేసి రాకపోకలకు వీలు కల్పిస్తామన్నారు। దీనిలో భాగంగానే ఏలూరు రోడ్డు నుండి చక్రదేవరపల్లి మీదుగా వేగవరం వెళ్లే రహదారిని 3 కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు। ఎర్రకాలువ ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డును సైతం నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మేము ఒక ఆదర్శవంతమైన పాలన ఇచ్చి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజున గురువాయిగూడెం నుంచి ఇక్కడ చక్రవేపల్లి నుంచి వేగవరం దాకా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ని రోడ్ ని సీసీ రోడ్ ని మరి టెండర్ ద్వారా శాంక్షన్ అయ్యి ఈ రోజున ఇక్కడ మేము ఫౌండేషన్స్ తో నేయడం జరిగింది. సో ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతులు చేసి చూపించే ప్రభుత్వం అని మరొకసారి మేము నిరూపించుకోబోతున్నాము. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మరి వీరు కూడా కాంట్రాక్టర్స్ కి ఇబ్బంది కలగకుండా, అలాగే అభివృద్ధి పనులు వేగవంతంగా చేసే విధంగా ప్రణాళిక కూడా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. కాంట్రాక్టర్స్ కి రావాల్సిన పేమెంట్స్ కానివ్వండి, మరి న్యూ కాంట్రాక్ట్స్ కి వచ్చే పేమెంట్స్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఒక ప్రాసెస్ ని టైమ్లీ పేమెంట్స్ ఇచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతా ఉంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మేము కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాము. దాంతో పాటుగా ఇక్కడ చక్రవేపల్లిలో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కూడా వెళ్ళేది, ఏది స్పోర్ట్స్ స్టేడియం మీద వెళ్ళే దారి కూడా 30 lakhs కాంట్రాక్ట్ కూడా సీసీ రోడ్ ని అది శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా త్వరలో ఫినిష్ అవుతుంది. తప్పకుండా మీరు ఒక మార్పుని చూస్తారు. ఎన్డీఏ కూటమి నాయకుల సలహాలు సూచనలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళతామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. అదేవిధంగా తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబుతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి శ్రీలతతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ముగ్గురి పార్టీ నాయకుల సమన్వయంతో మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నా గెలుపుకి తోడ్పడినటువంటి గంగవరం ప్రజలు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఏం కావాలన్నా సరే నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఎప్పుడు కూడా మీకు నేనున్నాను. మీరు ఎవరు కూడా అదే కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన వారిపై, చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణితో కలిసి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పటిష్ట అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని, తనిఖీల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ శర్మిష్ట, డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు, ఐసిడిఎస్ పీడీ పద్మావతి,
డీసీపీఓ సూర్య చక్రవేణి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ బివి కృష్ణారెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. So I understand you have inspected, but this meeting I am referring. So produce all the relevant documents and get it up. Inspection. Then we will. Next slide. Next slide, please. And all those pregnant ladies and lactating mothers or second pregnancy they are waiting. Alanti, they should be your focus group. So most of the time, girl child the sex or abortion allegations ekkada vastadi naga first daughter girl, first daughter, second daughter, Atlantic case low. So అందువల్ల ఇంకా రెండో దూదు ఫస్ట్ డాటర్ నౌడేస్ యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంటే కూడా రెండో డాటర్ కూడా అవుతుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ వస్తుంది. సో this బేటీ బచావ్ బేటీ పడావ్లో మీరు చేయవలసిన యాక్టివిటీ ఈజ్ మోర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, గర్ల్ చైల్డ్ అవేర్నెస్, పీసీపీఎన్టీ. ఇక్కడ దీస్ ఆర్ నాట్ ద టార్గెట్ గ్రూప్ ఇస్ వాట్ ఐ ఫీల్. So whom we should bring the awareness about the ladies. Already Anganwadi Parthilo, you are capturing all the pregnant ladies, all the lactating mothers. So lactating mothers can second pregnancy guరించి కూడా మీరు చెప్పొచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత నైపుణ్యత సాధించి విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహాం సూచించారు. భీమడోలు హైస్కూల్లో గత 9 రోజులుగా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. బుధవారం ఈ కార్యక్రమాన్ని డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు మరింత వృత్తి నైపుణ్యం సాధించవచ్చన్నారు. తద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, టీచ్ టూల్ మాస్టర్ ట్రైనర్ షేక్ మస్తాన్, ఎస్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. చిల్డ్రన్ నీడ్ ఏంటి ప్రెజెంట్ క్లాసులో చదివేందుకు చదువు అర్థం ఫస్ట్ హ్యూమన్ బేస్డ్ బిహేవియర్ తీసుకొచ్చేదని, చీకట నుంచి వెలుగులోకి నడిపించేదని, ఇలా వాట్సాప్ మెసేజ్లన్నీ దాంట్లో ఉంటాయి మా ఎస్ఏలో. సో నా దృష్టిలో ప్రజెంట్ సో అవి ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం గతంలో రాసిన ఎస్ఏలో ఉన్న సైడ్ లైన్స్ అన్నీ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో అందరం మన దగ్గర ఉన్నటువంటి అందరూ పీజీ చదవలేదు. వాళ్ళకి చదవాలన్నా అవకాశం లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అందరూ 10th క్లాస్ వరకు కంపల్సరీగా చదువుతున్నారు. ఒకప్పుడు మనం పాపులేషన్ రిజిస్టర్ స్కూల్లో మెయింటైన్ చేసి మన స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎలా స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటిది ఒక బిగ్ టాస్క్ కదా ఒక 5-6 years బ్యాక్. బట్ ఇప్పుడు స్కూల్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి చైల్డ్ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేటువంటిది సెకండరీ. బట్ జాయిన్ అవుతున్నాడా లేదా? డెఫినెట్గా 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ వరకు ఏదో విధంగా కంటిన్యూ చేస్తాడు. బట్ హై స్కూల్స్లో మాత్రం డ్రాప్అవుట్స్ ఉంటాయి. వాటికి రీజన్స్ చాలా ఉంటాయి. సో 99% పుట్టిన ప్రతి చైల్డ్ స్కూల్లో మస్ట్ అండ్ షుడ్గా అడ్మిషన్ అనేది తీసుకుంటున్నాడు. ఇది ఒక చేంజ్, ఒక 10-15 years నుంచి మనకు వచ్చినటువంటి చేంజ్. బిఫోర్ దట్ మనకున్న పెద్ద టాస్క్స్లో అడ్మిషన్ చేయడమే ఒక బిగ్ టాస్క్. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ కోరారు. 6,000 మంది విద్యార్థులకు ఆర్టీసీ బస్సు పాస్ల నిమిత్తం నవభారత్ యాజమాన్యం 3 లక్షల రూపాయల నగదును ప్రతి ఏటా అందజేస్తోంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా 3 లక్షల రూపాయల చెక్కును ఆర్టీసీ ఎండీ గంగాధర్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల బస్ పాస్ల నిమిత్తం నవభారత్ యాజమాన్యం ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఇదే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏఎం వరలక్ష్మి, త్రిసభ్య కమిటీ సభ్యులు మేకా ఈశ్వరయ్య,
మండవ లక్ష్మణరావు, కొప్పాక శ్రీనివాసరావులతో పాటు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా వారు 3 lakh ఇండియన్ రూపీస్ డొనేషన్ గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇయర్ 2024కి వారు 3 lakh ఇండియన్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. సో నవభారత్ లీడర్షిప్కి వాళ్ళ స్టాఫ్కి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్కి మరి చింతల్పూడి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మీరు ముందుకొచ్చి ఇంకా కొంచెం వాలంటీర్లు చేస్తే చింతల్పూడి కాన్స్టిట్యున్సీని మనం వేగంగా డెవలప్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం, వ్యాధి నిర్మూలన అవగాహన పోస్టర్లను కలెక్టర్ కె వెట్రిసెల్వి విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధి వ్యాప్తికి కారణాలను గుర్తించి వాటిని నివారించాలని సూచించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 2 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. జిల్లాలో కుష్టు వ్యాధి వ్యాప్తి చెందటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ఇందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ శర్మిష్ట, జిల్లా కుష్టు టీబీ నివారణాధికారి కె సత్యనారాయణ, డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయా, ట్రీట్మెంట్స్ బాగానే ఉన్నాయా, అండ్ ఆల్సో డాక్టర్. సో నెక్స్ట్ టైం when I visit a PHC, I'll also ask how many tests you have done, how many you have referred, how many you have screened out. Doing so far, I'm not bothered. In sport, they should work in lines with our same goals. Last point. Please. Last point. In medicines, there is an issue with the fixed drug some shortage. Last clear. Last month there was a problem. He is a pulmonologist, so I chapte మీరు ఒకసారి, even though if you are very confident, please very once again. Last month there was an issue, madam. Yes, that's what I want. State level. Check చేసేసి అన్ని మెడిసిన్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మళ్ళీ there are no medicines for TB. మీరు TB campaign మొదలు పెడితే all these will come out again. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన
వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో పరిశ్రమలు, కార్మిక, కాలుష్య నియంత్రణ, ఫ్యాక్టరీస్ తదితర శాఖల అధికారులతో జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పరిశ్రమల్లో భద్రత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీల్లో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తరచూ మాక్ డ్రిల్ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కార్మికులు ప్రజల్లో ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన అత్యవసరమైన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు, ఏపీ ఐఏసీ జెడ్ఎం కె బాబ్జీ, జిల్లా పరిశ్రమల కేంద్ర మేనేజర్ వి ఆదిశేషు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు, ఉప కార్మిక కమిషనర్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ సమేత ఉగ్ర నారసింహునిగా జగన్నాథుడు బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీపురం ఆలయంలో జగన్నాథుని రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీమాతతో కలిసి జగన్నాథుడు శంకు చక్రాలను ధరించి ఉగ్ర రూపంలో భక్త జనులకు అభయహస్తాన్ని ప్రసాదిస్తున్నట్లు దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీ సమేత ఉగ్ర నారసింహుని రూపంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పురాతన లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలోని మండపంలో జగన్నాథుడు రోజుకో అలంకారంలో సాక్షాత్కరిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఉత్తరా నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తునికిపాటి దుర్గా మహేష్ బాబు శర్మ తెలిపారు. గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.
స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిపే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి, బాకీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంభో శంకర గోవింద గోవింద. ఏడుకొండలవాడ జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈరోజు బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరగడం జరిగింది. మరి కావున భక్తులందరూ జగ ఈరోజు కార్యక్రమంలో అలాగే పంచామృత అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రతి బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. కావున 50 మంది భక్తుల దగ్గర ఇక్కడ విచ్చేసి ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల 12వ తారీఖు శుక్రవారం స్వామివారి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి పొద్దున్నే విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, అలాగే లక్ష్మీ గణపతి మండపారాధన, స్వామివారికి రుద్రాభిషేకం, అలాగే లక్ష్మీ గణపతి హోమం జరుగును. మరి 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కార్యక్రమం తదనంతరం స్వామివారి దేవస్థానంలో అన్న సమారాధన జరుగుతుంది. 50 మంది భక్తుల దగ్గర ఇక్కడికి ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోగ్రాఫర్స్ కు దైవంతో సమానమని భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ తెలిపారు. ఫోటోగ్రఫీ సృష్టికర్తలలో ఒకరైన లూయిస్ డాగురే 173వ వర్ధంతి కార్యక్రమం బుధవారం భీమడోల్లోని కలాం డాగురే వేదిక వద్ద భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఫోటోగ్రాఫర్స్ అనంతరం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ బ్రహ్మారావులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ కు జీవితాన్ని ఇచ్చిన డాగురేని ఫోటోగ్రాఫర్స్ అందరూ స్మరించుకొని నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ నాయకులు పుల్లాభట్ల రామ్మూర్తి, అలజంగి రంగారావు, లీలాకృష్ణ, నరేష్, రాంబాబు, శ్రీను, సురేష్, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త కెమెరా పితామహుడు అయినటువంటి డాగురే గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం అన్నది ఫోటోగ్రఫీని అభివృద్ధి చేసి ప్రపంచానికి సమర్పించినటువంటి మేధావి మహానుభావుడు డాగురే గారు. వారిని ఎప్పుడు కూడా నిరంతరం కూడా వారిని గుర్తుగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో అమోనియం గ్లాసుల మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసి ఫోటోస్ తీయడం చేసేవారు. అప్పటి నుండి కూడా బ్లాక్ అండ్ వైట్ పిక్స్, బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అప్పటి నుంచి అలా అలా అనుకరించుకుంటూ ప్రస్తుతానికి డిజిటల్ ఫోటోగ్రఫీగా డిజిటల్ ఫొటోస్ ఇప్పటికి మనకి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అందరూ కూడా ఆ డిజిటల్ ఫోటోగ్రఫీని అందిపుచ్చుకుని మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని ఆ యొక్క మహానుభావుని స్మరించుకుంటూ అభివృద్ధి పదంలో సాగాలని కొనసాగుతూ వారికి ఫోటోగ్రఫీ యూనియన్ తరఫున నివాళులు అర్పించుతున్నాం. వ్యవసాయం సంక్షోభంలో ఉందని అన్నదాతలు అప్పుల ఊబిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షత వహించగా కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయ నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రక్షణకు వ్యవసాయ రంగ పరిరక్షణకు అన్నదాతలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం. ప్రజలకు సంక్షేమ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రోడ్డు శంకుస్థాపనలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఎన్డీఏ కూటమి నాయకుల సలహాలు సూచనలతో నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా చేయించుకున్న చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.